హలో వియర్స్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఐ హావ్ బీన్ ఇన్ దిస్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ యాజ్ ఎ ప్యాషన్ ఫర్ ద లాస్ట్ 15 years. ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఒక ఇంట్రెస్టింగ్ ఇన్వెస్ట్మెంటు, ఒక న్యూ టాపిక్ గురించి మనం డిస్కస్ ఇన్ డీటెయిల్ చేద్దాము. ఎందుకంటే మీరు చివరి వరకు చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. చివరి వరకు కొంచెం ఓపికతో చూడండి. ఇట్ ఈస్ నాట్ ఏ రాకెట్ సైన్స్, ఇట్ ఈస్ ఎ సింపుల్ మ్యాథమెటికల్ అండ్ రియల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రియల్ టైమ్ ఇన్కమ్. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ కన్సిడరేషన్ చేస్తుంది ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్, డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మనం ఇప్పటి వరకు ఏంటంటే ఒకే రూట్లో వెళ్తున్నాం. ఇది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లోనే పెట్టుబడులు పెట్టాలి అన్న ఒక మైండ్ సెట్లోనే వెళ్తున్నాము. దాంట్లో ఏంటంటే కొన్ని ఒడిదుడుకులు, ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ పరిస్థితుల్లో ఆ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో ఒక స్తబ్దత అనేది, ఒక భయాందోళన అనేది, ఒక అనిశ్చిత అనేది నెలకొన్న పరిస్థితుల్లో కూడా ఏంటంటే ఒక డైవర్సిఫికేషన్గా ఇంకా ఏ విధంగా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది, రియల్ ఎస్టేట్లోని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ డిఫరెంట్ రియల్ ఎస్టేట్గా ఒక స్మార్ట్ ఇన్వెస్టర్గా ఉండడానికి అవకాశం ఉన్న ఒక సెగ్మెంట్ రియల్ ఎస్టేట్లో మనము ఇప్పుడు చెప్పుకుందాం. అదేంటంటే స్టూడియో అపార్ట్మెంట్స్. ఇక్కడ ఏంటంటే ఒక స్టూడియో అపార్ట్మెంట్స్ ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ మనం చెప్పుకునేటేను. ఇక్కడ ఏంటంటే ఒక 3 స్టార్ హోటల్లో ఒక సూట్ రూమ్ అనేది మనము స్టూడియో అపార్ట్మెంట్ అనేది మనం కొనబోతున్నాం అన్నమాట. కొంటే రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఫర్ ద ఎగ్జాంపుల్ ఒక నెక్స్ట్ 15 years కానీ ఒక 18 years కానీ, సేఫ్టీ ఏంటి, ఏ లొకేషన్లో కొనాలి, దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అనేది మనం ఇన్ డీటెయిల్గా దీంట్లో మనము డిస్కస్ చేద్దాము. ఇది స్టూడియో అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంట్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అట్ ద ఇనిషియల్ పీరియడ్ అనమాట. అట్ ద టైమ్ జస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది, అప్రూవల్ ఆల్మోస్ట్ వచ్చినాయి. అప్పుడు ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ టైము ఒక 40 months మనం పెట్టుకుందాము. ఇన్వెస్ట్మెంటు 40 lakhs. 40 lakhs అంటే మీరు తెలిసిపోతుంది. మనం ఒక 2 BHK కొనాలనుకుంటే హైదరాబాద్లో ఈ రోజుల్లో మినిమం 80 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. 40 lakhsలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయో ఒకసారి అనలైజ్ చేస్తే, ఇక్కడ ఇది రియల్ టైం అనమాట. ఇది ఇస్తున్నారు ఇక్కడ ఒక ప్లేస్లో, ఒక లొకేషన్లో. ఇది ఒక కంపెనీ, కార్పొరేట్ కంపెనీ, పాన్ ఇండియా కంపెనీ ఈ విధమైన ఇన్కమ్ ఇస్తున్నారు. దాన్నే నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. రెంటల్ ఇన్కమ్ వాళ్ళు ఇస్తుంది 15,000 per month. ఏది కన్స్ట్రక్షన్ టైంలో. కన్స్ట్రక్షన్ ఎన్ని మంత్? 40 months అని చెప్పాను నేను. దాని యొక్క రెంటల్ ఇన్కము కన్స్ట్రక్షన్ టైంలో 40 months ఇంటూ 15,000, 40 monthsలో 6 lakhs మనకి వస్తుంది. ఇది నంబర్ 1. ఆఫ్టర్ కన్స్ట్రక్షను ఇదే రెంటు 30,000. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 3 star హోటల్ ఆపరేషన్లో అవుతుంది. ఆ ఆపరేషన్లో ఉన్నా కానీ వాళ్ళకు ఇన్సూర్ చేసింది ఏంటంటే 41 months కాడి నుంచి 30,000 ఇవ్వబోతున్నారు. దీనికి ఏంటంటే ఇక్కడి నుంచి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 15 years అగ్రిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 15 yearsలో ఇన్కమ్ అనేది మనం ఇక్కడ కోట్ చేసాం. అంటే 41 months, 40 months కన్స్ట్రక్షన్, 41 months కాడ నుంచి 36 months రాశాను ఇక్కడ. 36 months ఎందుకంటే ఎవ్రీ 3 years, అంటే ఎవ్రీ 36 months రెంట్ అనేది ఇంక్రీజ్ అవబోతుంది at the rate of 15%. ఫస్ట్ 3 years సేమ్ 30,000 ఉంటుంది. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 36 into 30,000 10,80,000 అవుతుంది. అట్లనే నెక్స్ట్ 3 years, ఇది ఫస్ట్ 3 years. నెక్స్ట్ 3 yearsలో 15% దీనికి హైక్ చేస్తాం మనం. 15% హైక్ చేస్తే దాన్ని 34,500 అవుతుంది. అది 3 years వస్తుంది. మళ్ళీ ఈ 3 years టోటల్ ఇన్కమ్, రెంటల్ ఇన్కము
12,42,000. అట్లనే మళ్ళీ ఈ ఇన్కమ్కి మళ్ళీ 3 years తర్వాత 15% హైక్ అవుతుంది కాబట్టి ఆ హైక్డ్ రెంటల్ ఇన్కమ్ పర్ మంత్ 39,675. ఇది 36 months మళ్ళీ రెంటల్ ఇన్కమ్ టోటల్గా 14,28,300 వస్తుంది. అట్లనే నెక్స్ట్ 36 months మళ్ళీ దీనికి 15% మళ్ళీ యాడ్ చేస్తే 45,625 రెంట్ పర్ మంత్ అనమాట. ఇది అది అట్లాగా 36 months వస్తుంది. ఇంటూ చేసేస్తే 16,42,545. నెక్స్ట్ 36 months మళ్ళీ దీనికి 15% వేసుకుంటే 52,470. దీనికి టోటల్గా ఎంత అవుతుంది? 18,88,920. టోటల్గా ఇక్కడ 3 years, ఇక్కడ 3 years, 3 years అంటే 5 times 3 years అంటే 15 years. 15 yearsలో రెంటల్ ఇన్కము ప్లస్ ఇక్కడ 3 years 4 months అవుతుంది. టోటల్గా ఇక్కడికి వచ్చేలాగే ఇది 3 years 4 months, ఇక్కడ 18 years 4 monthsలో మన ఇన్కము రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగే 78,81,771. ఇది ఏది రెంటల్ ఇన్కమ్. ఓకే, ఈ రెంటల్ ఇన్కమ్ని మనము దాన్ని మనం వాడుకోకుండా, ఈ రెంటల్ ఇన్కమ్ మనం వాడుకోకుండా ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్లో మనం పెట్టుకున్నాం. కన్జర్వేటివ్గా ఎస్టిమేట్స్ చూసుకున్నా కానీ ఒక 12% రిటర్న్స్ అయితే డెఫినెట్గా వస్తాయి ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నా కానీ లాంగ్ టర్మ్లో. 12% ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇది సేమ్ 6 lakhs 10,80,000 టోటల్గా 16,80,000. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 12 years, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 3 years అయిపోతుంది కాబట్టి 12 years ఉంటుంది. ఇక్కడ 12 years వస్తే 24.5 lakhs వస్తుంది. అంటే మనకు వచ్చిన ఇన్కమ్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. అట్లనే మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఈ రెంటల్ ఇన్కమ్ని మళ్ళీ 9 years వస్తుంది. ఇది 9 years మనం 12% క్యాలిక్యులేట్ చేస్తే 13.5. అట్లనే ఇక్కడికి వచ్చిన ఇన్కమ్ని రెంటల్ ఇన్కమ్ని 14,28,300 రూపీస్ని మళ్ళీ రెంటల్ ఇన్కమ్ మనం వాడుకుంటే అట్ ద రేట్ ఆఫ్ 12% 6 years ఫర్ ద పీరియడ్ ఆఫ్ 6 years వచ్చేలాగే 10 lakhs వస్తుంది. అట్లనే ఈ రెంటల్ ఇన్కము 16,42,545 దీన్ని మనం మళ్ళీ 12% అట్ ద రేట్ ఆఫ్ 12% మళ్ళీ 3 years తీసుకుంటే 6 lakhs అవుతుంది. ఇక్కడ మనకి 54 lakhs అవుతుంది. ఏది మనం ఇక్కడ ఏంటి ఆప్ చేసిందంటే రెంటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసాము. రెంటల్ ఇన్కమ్ మనం తీసుకోకుండా దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక కన్జర్వేటివ్ ఎస్టిమేట్లో 12% ఈజ్ వెరీ ఈజీ. మీరు ఎక్కడ ఇట్ ఈస్ నాట్ అబ్జర్వేషన్ ఎనీ, మనం ఎక్కడ హైక్ చేసి చెప్పట్లేదు. ఇందులో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. 12% అంటే 54 lakhs. టోటల్ ఇన్కమ్ ఎంత అయిందండి? 1,32,81,771. ఇది ఒకసారి మీరు మళ్ళీ రీక్యాల్కులేట్ చేయండి. ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ అనమాట. ఇది మనకి 2 కన్సిడరేషన్ చేసాం మనము. రెంటల్ ఇన్కము దాన్ని మనం రీఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ 18 years 4 months వచ్చేలాగే 1,32,81,771. మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంతండి? 40 lakhs. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము? 3 star హోటల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. అండ్ వాళ్ళ లొకేషన్ కూడా ఏంటంటే ఎక్కడ వస్తుంది, మనం అదే 3 star హోటల్ని ఎక్కడో చోట మూలను పెట్టుకుంటే అది మనకి రెంటల్ ఇన్కమ్ రాదు కదా. మంచి లొకేషన్ చూసుకోవాలి. లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న లొకేషను తిరుపతి లొకేషన్లో చేస్తున్నారు. తిరుపతి లొకేషన్లో అటు ఎయిర్పోర్ట్కి 10 kilometers, రైల్వే స్టేషన్కి ఇది తిరుపతి రైల్వే స్టేషన్కి 5 kilometers, రేణిగుంట రైల్వే స్టేషన్కి 5 kilometers. ఈ హోటల్ రాబోతున్న ప్లేస్ లొకేషన్ అన్నమాట. ఇది 120 feet రోడ్ ఫేసింగ్. ఇది ఇప్పుడు మనము 2 కన్సిడరేషన్ చేసాం యాక్చువల్గా. ఏది రెంటల్ ఇన్కమ్, దాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్కమ్ ఇది. అదే కాకుండా ఏంటంటే మన క్యాపిటల్ అప్రిషియేషన్ మన కన్సిడరేషన్ చేయాల. ఈ 40 lakhs మళ్ళీ అది పెరుగుద్ది కదా. ఈ 40 lakhs అనేది అది మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా పెరుగుతుంది. అది మనము కన్జర్వేటివ్ ఎస్టిమేషన్ వేసుకున్నా కానీ మినిమం ఎవ్రీ 5 years డబుల్ అయినా కానీ అది ఫస్ట్ 5 years చూసుకుంటే లైక్ ఏది 15 yearsలోకి వచ్చే లాస్ట్లో 5 yearsకి వచ్చేలాకేమో 40 lakhs 80 lakhs అవుతుంది. ఇంకో 5 yearsలోకి వచ్చేలాకేమో 80 lakhs ఇంకో 160 అవుతుంది అనమాట. 3 times మళ్ళీ పెరుగుతుంది. అది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీగా క్యాపిటల్ అప్రిషియేషన్
ఇది కోర్స్ ఇది థర్డ్ పాయింట్ మనం కన్జర్వేటివ్ ఎస్టిమేట్ చేసాం ఇక్కడ. ఇదేంటంటే ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ స్టూడియో అపార్ట్మెంట్ అనమాట. అందుట్లో కూడా ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇందుట్లో ఇన్కమ్ ఒకటైతే ఇందుట్లో ఒక పెన్షనర్కి ఒక ఇన్కమ్కి మన బయట టెనెంట్కి ఎవరికైనా ఇచ్చామనుకోండి చాలా లొసుగులు ఉంటాయి, వాటితో ఎవ్రీ 11 months మార్చుకోవటం. ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్, ఆ ప్రాబ్లమ్స్ లేవు ఇక్కడ. లాంగ్ లీజ్ లాగా ఉంటుందన్నమాట ఇక్కడ. ఇది ఇందుట్లో కూడా ఏంటంటే ఇంకోటి చెప్పాల్సింది ఇందుట్లో ఉంది ఏంటంటే వీళ్ళు వస్తుంది ఏంటంటే 3 cellars, గ్రౌండ్ +1. ఇక్కడ ఈ 2 G+1 అనేది కమర్షియల్ ఉంది. అందుట్లో 120 feet రోడ్ ఫేసింగ్లో రేణిగుంట రోడ్లో G+1లో కమర్షియల్ వస్తుంది. ఆ కమర్షియల్ పైన ఈ 15 floors అని ఈ 15 floors స్టూడియో అపార్ట్మెంట్స్. అంటే కమర్షియల్ కమ్ స్టూడియో అపార్ట్మెంట్స్. ఇది అక్కడే రెసిడెన్షియల్గా కమర్షియల్ ఉంటుందన్నమాట. అంటే ఆ విధంగా అడ్వాంటేజ్ చెప్తున్నాను నేను. ఈ విధంగా ఉంటుందన్నమాట. రీసేల్ కూడా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అవసరమైతే ముందు కూడా రీసేల్ చేసుకోవచ్చు. ఇది ఇనిషియల్ పేమెంట్ అనేది 40 lakhs అనమాట. అది ఈ విధంగా ఏంటంటే మెయింటెనెన్స్ మనకి ఇందుట్లో కూడా ఏమి ఉండదు, అది కంపెనీయే మెయింటైన్ చేస్తుంది. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్. ఫర్నిషింగ్కే దే టెల్లింగ్ దట్ అప్రాక్సిమేట్లీ more than 10 lakhs స్పెండ్ చేయబోతున్నారు. ఎందుకంటే అందుట్లో మళ్ళీ కింగ్ సైడ్ బెడ్స్ ఉంటాయి, టేక్ బెడ్స్, టీవీ, ఒక స్మాల్ రూము, 450 SFT స్టూడియో రూమ్స్. ఇది 450 SFT స్టూడియో రూమ్స్. అందులోనే ఒక రూము, ఒక హాలు, స్మాల్ హాలు, ఒక టాయిలెట్, డ్రై కిచెన్ ఉంటుంది. అంటే ఇంకోటి కూడా ఉంది ఇందులో ఫెసిలిటీ. మనం ఎప్పుడైనా కానీ తిరుపతి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 7 days మనం ఆ స్టూడియో రూమ్ని ముందుగా అడ్వాన్స్ చెప్పేసి వాడుకోవచ్చు మన ఫ్యామిలీ వెళ్ళినప్పుడు. ఇది వన్ టైప్ ఆఫ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ట్రెండీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు, మనము సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. కంపెనీ కూడా ఏంటంటే నేను చూడటం జరిగింది, కంపెనీ ఓన్ ల్యాండ్. అది కంపెనీ ఓన్ ల్యాండ్ అంటే 100% సేఫ్టీ ఉంటుంది అనమాట. ఇది మీకు నచ్చినట్టయితే 10 మందికి మీకు షేర్ చేయండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. మై ఫోన్ నంబర్ ఈజ్ 812-174-8850, 812-174-8850. మీరు ఇందులో ఈ కొత్త టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలా. ఎక్స్ప్లోర్ చేయకపోతే తెలియదు. ఎక్స్ప్లోర్ చేయద్ది. మీకు ఎక్స్ప్లోర్ చేసి ఇంట్రెస్ట్ అయితే కాంటాక్ట్ అవ్వండి. నథింగ్, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏంటంటే ఇది కాన్సెప్ట్. మంచి బెస్ట్ లొకేషన్ ఉండాలా. అదే కాకుండా తిరుపతి లొకేషన్ అనేది కూడా ఏంటంటే ఒక బెస్ట్ లొకేషన్ అనమాట. ఎందుకంటే యాత్రికులు వస్తూ ఉంటారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే చాలా వరకు ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు అక్కడ వెళ్ళేళ్ళకి అకామిడేషన్ దొరక. వాళ్ళు ఇయర్లీ కూడా ఆ సొంత అకామిడేషన్ ఉపయోగించడానికి అవకాశం ఉంది. ఇందులో సొంతగా మనం వాడుకుంటూ మిగతా టైంలో స్పేర్ టైంలో మనము రెంట్కి ఇస్తున్నాం అన్నమాట. దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. అది రెంటల్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ వస్తుంది మనకు. అది మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.